అనుకుంటున్నాను. ఈరోజు ఒక దాతృత్వం అనేది ప్రతి ఒక్కరిలోనూ కూడా ఉండదు. ఈరోజు మన దగ్గర తగినంత ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ కూడా ఆ సేవాభావం, సేవ చేసేటటువంటి గుణం కొంతమంది దగ్గర ఉంటుంది. అందులో సుజాత గారు ఈరోజు ముందు స్థానంలో ఇక్కడ మన తణుకుపట్నంలో ఉంటారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి కార్యక్రమానికి అండగా నిలబడుతూ నేనున్నానంటూ ముందుకు వస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అందులో ఈరోజు అచ్యుతరామప్రసాద్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ విరాళం ఇచ్చి 2 లక్షల రూపాయలు విలువైనటువంటి ఆర్ఓ ప్లాంట్ని ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి తీసుకురావడం, అలాగే చలివేంద్ర కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, ఇతరులకి అనేక సేవా కార్యక్రమాలను ఈరోజు నిర్వహించుకోవడం వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే అచ్యుతరామప్రసాద్ గారికి ఘన నివాళులు అర్పిస్తూ వారి జయంతి సందర్భంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా పలు సేవా కార్యక్రమాలు ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇన్పేషెంట్లు ఉన్నారో వారందరికీ కూడా పండ్ల పంపిణీ కార్యక్రమం, అలాగే బ్రెడ్స్ అటువంటి పంపిణీ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా లయన్స్ క్లబ్, స్వర్ణ లయన్స్ క్లబ్ 20 సంవత్సరాలుగా మన తణుకుపట్నంలో వారు అందిస్తున్నటువంటి సేవలు కూడా ఈరోజు అభినందనలు తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసి ఎంతోమంది ప్రయాణికులు రోజు వందల సంఖ్యలో వచ్చేటటువంటి ప్రయాణికుల దారి తీర్చే విధంగా ఇక్కడ ఒక మంచి జలధారను ఏర్పాటు చేయడం చాలా సంతోషమైన సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.